హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి యూట్యూబ్ ఛానల్. మీలో చాలామందికి మొక్కలంటే ఇష్టం ఉంటుంది కదా. మా బాల్కనీలో కూడా కొన్ని అందమైన ఉపయోగకరమైన మొక్కలు ఉన్నాయి. వాటి గురించి చిన్న చిన్న విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంకెందుకు లేట్, మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఇది కనకాంబరం మొక్క. నిజంగా ఈ పూలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరని నా అభిప్రాయం. నిజమే కదా. ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. అందుకే ఎప్పుడు ఈ పూలు పూసినా ఒక చిన్న మాల అయినా సరే చేసి అమ్మవారికి అలంకరిస్తా. నిజంగా మన ఇంటి పూలతో మన దేవుళ్ళను పూజిస్తే ఉండే సంతోషమే వేరు కదా. ఇంకా ఇది అలోవెరా మొక్క. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఉపయోగాలు అన్నీ ఇన్ని అని చెప్పలేం, చాలానే ఉన్నాయి. స్కిన్ డ్రై అయినప్పుడు ఈ జెల్ కాస్త రాసుకుంటే చాలా స్మూత్గా రిలీఫ్గా ఉంటుంది. అలాగే జుట్టు సిల్కీగా అవ్వడానికి, చిన్నపాటి కాలిన గాయాల మీద రాయడానికి కూడా ఇది చాలా మంచి ఔషధ మొక్క. ఇది మనీ ప్లాంట్. దీంతో ఇంటికి అందమే కాదు, ఇంట్లో ఐశ్వర్యం కూడా కలుగుతుందని నమ్ముతారు. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందంట. నాకు ఆ హిస్టరీ మొత్తం తెలియదు, కానీ ఇది మాత్రం నర్సరీలో కొనుక్కొచ్చుకోవద్దంట. ఎవరి ఇంట్లో అయినా వాళ్ళకి తెలియకుండా ఒక చిన్న కొమ్మ తెచ్చి మన ఇంట్లో నాటుకుంటేనే దాని ఫలితం ఉంటుందని తెలిసిన ఒక పెద్ద ఆవిడ నాతో అన్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను ఇలాంటివి నమ్మను. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, నా పేరు మాత్రం చెప్పకండి. ఇంకా ఇది మందార మొక్క. మా పక్కింటి ఆంటీ ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ మొక్క వల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి. ఇది చూడండి, ఇంత చిన్న కుండీలో అయినా ఇంకా ఎంత కంఫర్ట్గా పెరుగుతుందో. ఎన్ని సదుపాయాలున్నా అది లేదు ఇది లేదు అనే వాళ్ళున్న ఈ రోజుల్లో ఎదగాలి అనే ఆలోచన ఉంటే ఏ శక్తి ఆపలేదు అనడానికి ఈ మొక్క మంచి ఉదాహరణ. నిజంగా ప్రకృతిని మించిన గురువు లేదు కదండి. ఈ మొక్క కూడా చాలా పూలే పూసింది. ఈ పూలు కూడా పూజకు చాలా మంచివి. ఎరుపు రంగు పూలంటే దేవుళ్ళకి చాలా ఇష్టమంట కదా. అయినా పూలు పెట్టి పూజ చేస్తే మన మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అలాగే దేవుడి పూజలో భాగమైనందుకు ఆ పువ్వు కూడా అంతే సంతోషిస్తుంది. ఇక ఇది మా ఇంటి తులసమ్మ. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉంటుంది కదా. ఈ మొక్క సాంప్రదాయంగా పూజించడమే కాదు, ఈ మొక్కలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. పక్క కుండీలో కూడా విత్తనాలు పడి అక్కడ కూడా చాలానే మొక్కలు వచ్చేసాయి. ఇంకా ఈ మొక్క మొన్న గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది. దీనికి ముళ్ళు కూడా ఉన్నాయి, కానీ పూలు మాత్రం చాలా అందంగా గులాబీ రంగులో ఉన్నాయి. ఇంకా మనం ఊరుకుంటామా. పూజారి గారిని అడిగి ఒక 2 విత్తనాలు తీసుకుంటా అని తెచ్చి కుండీలో వేశా. ఇప్పుడు కాదండి, లాస్ట్ ఇయర్. ఇప్పుడు మొలకొచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ మొక్క పేరు ఇప్పటికీ నాకు తెలియదు. దీన్ని గుర్తుపట్టడానికే నాకు చాలా టైం పట్టింది. మీకు తెలిస్తే కొంచెం కామెంట్లో చెప్పండి. ఇదండి మా బాల్కనీలో ఉన్న చిన్న అందమైన అవసరమైన మొక్కలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.